హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ప్రజెంట్ సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత గారి గురించి, అంటే కేటీఆర్ గారి కూతురు అయినటువంటి ఈమె గురించి సోషల్ మీడియా అంతా కూడైకి వస్తుంది. కారణం ఏంటంటే ఈమెకి సంబంధం లేని క్వశ్చన్ ఇది, ఈమెకి సంబంధం లేని జవాబు కూడా. ఈమె ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ వేశారు, పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని. దానికి ఈమె ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని స్పందించింది అనమాట. సీరియస్ పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలి నాకు తెలియక అడుగుతున్నాను. అంటే 100 కోట్లు లెక్కర్ స్కామ్లో గట్రా చేసి కోటాను కోట్లు డబ్బులు మింగేసి హత్యల్లోనూ దోపిడీల్లోనూ జైలుకి వెళ్ళి తిరిగి రావడం ఇలాంటివి చేస్తే సీరియస్ పొలిటీషియన్ అవుతారేమో. మరి ఇవేమీ లేవు. ఆయనకి ఏమున్నది ఏంటంటే 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఎవరికైనా సాయం చేయడం, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వడం, అంతే తెలుసు. ఆయనకి కూడబెట్టుకోవడం తెలియదు. అందుకని కొడుకులు కూడా ఆస్తులు కూడా ఏం కూడబెట్టలేదు. ఎక్కడ దాకా ఎందుకండి, రీసెంట్ గా జరిగింది ఒక ఇన్సిడెంట్. ఆయన చిన్న కుమారుడు మార్క శంకర్, ఆయనకు కాళ్ళకు చేతులకు గాయాలయ్యి, అలాగే చిన్నపిల్లడి కారణంగా ఆ పొగ పెంచడం వల్ల ఊపిరితిత్తులోకి వెళ్ళిన పొగ వల్ల ఆయన ప్రాణాలు కూడా ప్రమాదమయ్యే స్థితికి చేరుకున్నారు. అలాంటి స్థితిలో ఏ తండ్రిని ఏం చేస్తారు, రాజకీయం ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు, ఈ రోజు టూర్ లేకపోతే రేపు వెళ్ళొచ్చు, ఎవరో ఏమన్నారు కదా. అయినా సరే ఇచ్చిన మాట కోసం కొడుక్కి అంత సీరియస్గా ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ముందు ప్రజలు, తర్వాతే ఎవరైనా ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడో మారుమూల ఉన్న గ్రామం, అరకులో ఉన్నటువంటి గురుడి గ్రామానికి అసలు సంబంధం లేదు ఆయనకి ఒక విధంగా చూడాలంటే. ఎందుకంటే అక్కడ ఆయన పార్టీ గెలవడం లేదు, అక్కడ వాళ్ళు ఓట్లు వేయలేదు, అక్కడ గెలిచిన పార్టీ వైఆర్సీపీ పార్టీ ఓట్లు కూడా వేయలేదు. అయినా సరే అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని తెలుసు కూడా అక్కడ రోడ్లు వేయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. మొత్తం ఆ టూర్ అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు కొడుకుని చూడడానికి వెళ్ళారు. ఆయన ఎంత బాధపడ్డారో ఒకసారి ఆ విమానాశ్రయంలో వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవాల్సిన స్థితికి వచ్చేసారు. అంటే కొడుకు అలా ఉందో వెళ్ళైపోతున్నాను నేను. ఆయన ఎక్కడైనా బయటపడ్డారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చదివారండి, 10th క్లాస్ చదివిన వ్యక్తి, నీతిగా నిజాయితీగా ఉన్నాడు. మరి మీరు మాస్టర్ ఆఫ్ సైన్స్ చేశారు, 100 కోట్ల స్కామ్లో ఉండి లెక్కర్ స్కామ్లు గట్రా చేసి తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు. మీరు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడమే. ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఆయన గురించి మాట్లాడే ముందు మనం సరిపోతామా లేదా, ఒక మాట అనే ముందు ఎస్ పలానా వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడేంత అర్హత మనకు ఉందా లేదా అని ఒకసారి తెలుసుకుని అప్పుడు మనం మాట్లాడడం మంచిది. అంతేగాని నోటుగా వచ్చిన తల వాగేసి ఏదో మీడియా ఉంది కదా, ఏదో ఒక మాట అనేస్తే మనం పాపులర్ అయిపోతాం కదా. ఎందుకు వచ్చింది రాజకీయాలు, ఇలా రాజకీయాలు చేసే బదులు ఎందుకులేండి. అయినా నేను ఈ వీడియో చేయాలని కూడా నాకు ఉద్దేశం లేదు, కానీ నా సబ్స్క్రైబర్స్లో చాలా మంది నాకు ఈ వీడియో డిఎంఎల్ చేయడం అనమాట, మెసేజ్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తి మాట్లాడితే మనం స్పందించడం తప్పలేదు. ఆయన గురించి కనీసం ఆయన పేరు ఎత్తడానికి కూడా సరిపోయిన వ్యక్తులు ఆయన గురించి ఏదో వాగారని చెప్పి మనం మాట్లాడడం ఏంటనే ఉద్దేశంతో నేను చేయలేదు ఇప్పుడు దాకా వీడియో. కొంతమంది సబ్స్క్రైబర్స్ స్పందించన్నా అనే మాటకి స్పందించి ఈ వీడియో చేస్తున్నాను అంతే. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకోసారి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మాట్లాడే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని అప్పుడు మాట్లాడండి. అంతే తప్ప ఏదో మైక్ ఇచ్చారు కదా, ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి నోటుకొచ్చింది వాక్కండి. తొందరపడి ఒక్క మాట అన్నందుకు ఈ రోజు చూసారా సోషల్ మీడియాలో దగ్గర 3 రోజుల నుంచి అనుకుంటాను మీరే ట్రెండ్ అవుతున్నారు. మీరు చేసేటువంటి చిల్లర పోగొత్తునంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కొక్కటి పోసుకొచ్చినట్టు తీసి సోషల్ మీడియాలో చెల్లడమే కాదు మీకే కూర్చున్నారా లేదా, అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి గురించి మాట్లాడే ముందు ఆయననే కాదు, మీరే కాదు, మీ ఫ్యామిలీలోనే ప్రతి ఒక్కరు అంతే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో ఆఖరికి ఆయన పాలిటిక్స్ రాకముందు కూడా మీ అన్నయ్య గారు కూడా ఇలాగే మాట్లాడారు. ఏమైంది ఈరోజు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. అంటే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది, కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. అసలే కలికాలం. ఎన్నాలంటే ఏంటంటే మొత్తం భూమి అంతా తిరిగి వచ్చేది. మనం చేసేటువంటి ఆ మంచి పని ఏమైనా చెడవని ఆ కర్మ అనేది. ఇప్పుడు అలా కాదు, కలికాలం కదా, ఇల్లు తిరిగి వచ్చేస్తుంది, చాలా స్పీడ్గా అందుకుంటుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.